మాంచెస్టర్ వేదికగా ఇంగ్లాండ్ భారత్ జట్ల మధ్య 4వ టెస్ట్ జరుగుతోంది. టీమిండియా ఇంకా 137 పరుగుల లోటుతో ఉంది. అయితే ప్రస్తుతం రెండో ఇన్నింగ్స్లో భారత్ స్కోర్ 174/2 వికెట్ల ఆటకు ఇవాళ చివరి రోజు. అయితే మరోవైపు ఇంగ్లాండ్ కూడా రెండో ఇన్నింగ్స్ ఆడాల్సి ఉంది. భారత్ ఓటమి నుంచి గట్టెక్కాలంటే ఆల్అౌట్ కాకూడదు. ఈ క్రమంలో టీమిండియా ప్లేయర్లు ఒక్కసారి నాటింగ్హామ్ టెస్ట్ మ్యాచ్ను గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇటువంటి క్లిష్ట పరిస్థితుల్లో అప్పటి మన బ్యాటర్లు ఎలా పోరాడారో స్పష్టంగా తెలియజేసే టెస్ట్ అది. అయితే పూర్తి వివరాలు మా కరెస్పాండెంట్ వెంకటేత అందిస్తారు. దీనికి సంబంధించి ఎస్ వెంకట్, ఇవాళ టెస్ట్ ఎలా ఉండబోతుంది, అసలు పూర్తి వివరాలు ఏంటి, అసలు ఎందుకు దీన్ని 2002 మ్యాచ్తో పోల్చుకుంటూ ఉన్నారు? గుడ్ ఈవినింగ్ అమ్మా. 5 టెస్టుల సిరీస్ లో ఇది అత్యంత కీలకం భారత్ కు. ఈ మ్యాచ్ గెలవకపోతే మాత్రం ఖచ్చితంగా సిరీస్ ను ఇంగ్లాండ్ చేతిలో పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీనితో భారత ఆటగాళ్లు తీవ్రంగా పోరాడాల్సిన పరిస్థితి ఏర్పడిందనే చెప్పాలి. మొదటి ఇన్నింగ్స్ లో 358 పరుగులు చేసిన భారత్ ఇంగ్లాండ్ మొదటి ఇన్నింగ్స్ లో ఖచ్చితంగా బౌలింగ్ లో ఫెయిల్ అయింది. ముఖ్యంగా బౌలర్లు ప్రభావం చూపించే విషయంలో, కీలక వికెట్లు తీసే విషయంలో వెనుకబడ్డారు. దీనితోనే ఇంగ్లాండ్ భారీ స్కోర్ సాధించింది. 311 పరుగుల ఆధిక్యం అంటే సాధారణ విషయం కాదు. ప్రస్తుతం భారత్ ప్రస్తుత స్థితిలో అయితే 120 పరుగుల ఇంకా వెనుకబడి ఉంది. కాబట్టి 5వ రోజు ఎంతవరకు పోరాటం చేస్తుంది అనే దానిపైనే అంత కీలక అందరూ ఎదురు చూస్తున్నారు. మొదటి రోజు 4వ రోజు వికెట్లు పారేసుకున్నటువంటి సాయి సుదర్శన్ గానీ లేదంటే యశస్వి జైస్వాల్ గానీ కాసేపు క్రీజ్ లో నిలబడి ఉంటే పరిస్థితి మరోలా ఉండేదనేది నా అభిప్రాయం. ఇక పరుగుల ఖాతా తెరవకుండానే వాళ్ళిద్దరు వికెట్లు పారేసుకోవడం, ఆ తర్వాత కేఎల్ రాహుల్, శుభ్మన్ గిల్ ఇద్దరు జతకలవటం, ఇద్దరు తొలి రోజు 174 పరుగులు భారీ భాగస్వామ్యాన్ని నెలకొల్పడంతో భారత్ పటిష్ట స్థితిలోనే ఉన్నట్లు కనిపించింది. అయితే 5వ రోజు ఆట ప్రారంభమైన తర్వాత స్టోక్స్ బౌలింగ్ లో తన 4వ ఓవర్లో 2వ బంతికి కేఎల్ రాహుల్ ను ఎల్బిడబ్ల్యూగా వెనక్కి పంపించాడు. దీనితో భారత్ మళ్లీ కష్టాల్లో పడినట్లే కనపడుతోంది. ఓకే, అయితే గతంలో 2002లో ఇలాంటి పరిస్థితే వచ్చింది. సో అప్పుడు ఏ విధంగా ఆ ఆట ఏ విధంగా ఉండేది? సో దాన్ని చూసి ఇప్పుడు మన వాళ్ళు ఏం నేర్చుకోవచ్చు అంటారు? వాస్తవానికి అప్పటి బౌలర్లకు ఇప్పటి బౌలర్లకు చాలా తేడా ఉందనే చెప్పాలి. అప్పుడు ఇంగ్లాండ్ది బేకర్ బౌలింగ్ లైనప్, భారత్ కూడా అదే సమయంలో అంటే బ్యాటింగ్ లో కూడా భారత్ బలంగానే ఉండేది. అంటే ఇప్పుడు అప్పటి బౌలింగ్ కు ఇప్పటి బౌలింగ్ కు కంపేర్ చేస్తే ఇంగ్లాండ్ బౌలింగ్ చాలా బలహీనంగా ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో ఇంగ్లాండ్ బౌలర్ల మీద భారత్ ఎంతవరకు పోరాటం చేస్తుంది అనేది కూడా చెప్పలేని పరిస్థితి. ఎందుకంటే మొదటి ఇన్నింగ్స్ లో కీలక సమయంలో చిన్న తప్పులతో వికెట్లు పారేసుకోవడం అనేది మైనస్ అయింది. ఇక కీలకమైన విషయం ఏంటి అంటే నాటింగ్హామ్ టెస్ట్, ఇప్పుడు 2002లో జరిగినటువంటి నాటింగ్హామ్ టెస్ట్ లో సౌరవ్ గంగూలీ సారథ్యంలో భారత్ ఇంగ్లాండ్ పర్యటనకు వెళ్ళింది. అప్పుడు 5 టెస్టుల సిరీస్ జరిగింది. ఈ 5 టెస్టుల సిరీస్ లో కీలకమైన సమయంలో రెండో ఇన్నింగ్స్ లో భారత్ 11 పరుగులకి 2 వికెట్లు కోల్పోయింది. 2002 ఆగస్టులో జరిగింది ఆ మ్యాచ్ నాటింగ్హామ్ వేదికగా. ఆ సిరీస్ లో భారత్ అప్పటికే ఒక టెస్ట్ ఓడిపోయింది. ఆ టెస్ట్ లో కూడా ఓడిపోయి ఉండింటే ఖచ్చితంగా సిరీస్ ప్రమాదకరమైన పరిస్థితిలో పడేది. కానీ రెండో ఇన్నింగ్స్ లో భారత్ చాలా వ్యూహాత్మకంగా బ్యాటింగ్ చేసింది. మొదటి ఇన్నింగ్స్ లో 145 ఓవర్లోనే ఇంగ్లాండ్ 617 పరుగులు చేస్తే, రెండో ఇన్నింగ్స్ లో రాహుల్ ద్రావిడ్, సౌరవ్ గంగూలీ, సచిన్ టెండూల్కర్, ఆఖర్లో జహీర్ ఖాన్, పార్థివ్ పటేల్ వీళ్ళందరూ కూడా ఖచ్చితంగా నిలబడి పోరాటం చేశారు. ఆ రోజు మ్యాచ్ ని చివరి బంతి వరకు పోరాడి మ్యాచ్ ని డ్రా చేశారు. ఈ రోజు కూడా అలాగే పోరాటం అంటే ఆ మ్యాచ్ పరిస్థితి కానీ ఈ రోజు కూడా అలానే ఉంది పరిస్థితి. కాబట్టి ఈ 2 మ్యాచ్లకి పోలిక చెప్పుకోవచ్చు. అయితే ఇప్పుడు మన భారత జట్లో చూసుకుంటే కనుక కేఎల్ రాహుల్ అండ్ శుభ్మన్ గిల్ తర్వాత ఎవరు మంచిగా బ్యాటింగ్ చేసేలా కనిపిస్తున్నారు? ఎవరు ఉండొచ్చు? వాషింగ్టన్ సుందర్, రవీంద్ర జడేజా, శార్దుల్ ఠాకూర్, రిషబ్ పంత్ తొలి రోజు గాయపడ్డాడు కాబట్టి అతను ఎంతవరకు బ్యాటింగ్ చేస్తాడని చెప్పలేని పరిస్థితి. కానీ వాషింగ్టన్ సుందర్ తర్వాత రవీంద్ర జడేజా, శార్దుల్ ఠాకూర్ వీళ్ళ ముగ్గురు కనుక నిలబడగలిగితే, ప్రస్తుతం కెప్టెన్ శుభ్మన్ గిల్ తో కలిసి వాషింగ్టన్ సుందర్ బ్యాటింగ్ చేస్తున్నాడు కాబట్టి వీళ్ళిద్దరు కనుక నిలబడగలిగి టీ సెషన్ వరకు కనుక 2 సెషన్ల బ్యాటింగ్ చేయగలిగితే భారత్ ఖచ్చితంగా ఈ మ్యాచ్ లో ఓటమి నుంచి బయటపడే అవకాశాలు ఉంటాయి. సో ఇప్పుడు రిజల్ట్ ఏ విధంగా ఉండబోతుంది అనేది ఒక ప్రశ్నగా మారింది. సో ఎలా ఉండబోయే అవకాశం అయితే కనిపిస్తుంది? మా అంచనా ప్రకారం అయితే భారత్ ఓటమి దాదాపు లాంఛనమే అనే అభిప్రాయం నాకు కేఎల్ రాహుల్ వికెట్ పడిన తర్వాత కలుగుతోంది. కాబట్టి ప్రస్తుతానికి శుభ్మన్ గిల్ నిలకడగా బ్యాటింగ్ చేస్తున్నాడు. వాషింగ్టన్ సుందర్ ఎంతవరకు పోరాటం చేయగలడు అనే దానిపైన భారత్ డ్రా అవుతుందా లేదంటే ఓడిపోతుందా అనేది చెప్పచ్చు.
సో ఎవరైతే ఇప్పుడు కొంతమంది ఆశతో కూడా ఉన్నారు, ఎందుకంటే లాస్ట్ అంటే 2002లో జరిగిన మ్యాచ్కి ఈ మ్యాచ్కి పోల్చుకుంటూ ఉన్నారు. సో అదే విధంగా డ్రా అయ్యే అవకాశం కూడా ఉందని కొంతమంది అనుకుంటూ ఉన్నారు. సో వాళ్ళకి మీరు చెప్పే సమాధానం ఏంటి? ఖచ్చితంగా నాకైతే అంటే నిన్న కేఎల్ రాహుల్ వికెట్ పడకుండా, అంటే కేఎల్ రాహుల్ కానీ శుభ్మన్ గిల్ కానీ వీళ్ళిద్దరు వికెట్ కాపాడుకోవడానికి ప్రాధాన్యత ఇవ్వటం, 5వ రోజు స్టార్టింగ్ లో కూడా వీళ్ళిద్దరు అలానే కనిపించారు. కానీ అనూహ్యంగా మంచి బంతికి కేఎల్ రాహుల్ వికెట్ పడిపోవడంతో నాకు డ్రా అవ్వదు, ఖచ్చితంగా ఓడిపోతుందనే అనుమానాలు అయితే ఇప్పుడు బలపడుతున్నాయి. 50-50 ఛాన్సెస్ అనే చెప్పుకోవాలి. ఓకే, సో ఒకవేళ గనక ఈ మ్యాచ్ మన భారత్ గెలవాలి అంటే వాళ్ళు ఏం చేస్తే గెలిచే అవకాశం ఉంది? అంటే ఏమైనా అవకాశాలు ఉన్నాయా ఇప్పటికీ? ఉన్నాయి. భారత్ గెలవడం అనేది అసాధ్యం. ఎందుకంటే ఇంగ్లాండ్ ఇంకా రెండో ఇన్నింగ్స్ ఉంది. భారత్ ప్రస్తుతం 120 పరుగులు, 115 పైగా పరుగులు వెనకబడి ఉంది. కాబట్టి ఈ 115 పరుగులు కొట్టి ఇంగ్లాండ్ కు మంచి టార్గెట్ ఇవ్వగలిగితే సాధ్యం అవుతుంది. 5వ రోజు ఈ లాస్ట్ డే కాబట్టి భారత్ గెలవడం అనేది అసాధ్యం. సో అయితే ఈ మ్యాచ్ ఇండియా చేజార్చుకున్నట్టే అని చెప్పచ్చా? ఈ విధంగా మీరు మాట్లాడేదాన్ని బట్టి చేజార్చుకున్నట్టు అని చెప్పలేము. భారత్ టీ సెషన్ వరకు ఎంతవరకు పోరాడుతుంది అనే దాంట్లోనే భారత్ ఓడిపోతుందా, మ్యాచ్ డ్రా అవుతుందా అనేది చెప్పగలము. ఓకే అండి, థ్యాంక్ యూ. సో మాంచెస్టర్ వేదికగా ఇంగ్లాండ్ భారత్ జట్ల మధ్య ఇప్పుడు 4వ టెస్ట్ జరుగుతోంది. టీమిండియా ఇంకా 137 పరుగుల లోటుతో ఉంది. అయితే ప్రస్తుతం రెండో ఇన్నింగ్స్లో భారత్ స్కోర్ 174కి 2 వికెట్ల ఆటకు ఇవాళే చివరి రోజు. మరోవైపు ఇంగ్లాండ్ కూడా రెండో ఇన్నింగ్స్ ఆడాల్సి ఉంది. భారత్ ఓటమి నుంచి గట్టెక్కాలంటే ఆల్అౌట్ అయితే కాకూడదు. అయితే ఈ క్రమంలో టీమిండియా ప్లేయర్లు ఒక్కసారి నాటింగ్హామ్ టెస్ట్ మ్యాచ్ను గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉందని చాలా మంది చెప్తూ ఉన్నారు. అయితే ఇటువంటి క్లిష్ట పరిస్థితుల్లో అప్పటి మన బ్యాటర్లు ఎలా పోరాడారో స్పష్టంగా తెలియజేసే టెస్ట్ అయితే ఇదని చెప్తూ ఉన్నారు. బట్ అయినప్పటికీ కూడా ఇవాల్టి మ్యాచ్ మాత్రం భారత్ గెలిచే ఛాన్సెస్ చాలా తక్కువగా ఉందని కూడా చెప్తూ ఉన్నారు. అండ్ అలాగే డ్రా అవుతుందా లేదా ఓటమి చవిచూస్తారా అనేది మనం వేచి చూడాల్సిన అంశం అయితే కనిపిస్తుంది. సో మోస్ట్లీ అయితే భారత్ ఈ పర్టికులర్ ఈ మ్యాచ్లో అయితే గెలిచే అవకాశం చాలా తక్కువ అని చెప్పి మనకు తెలుస్తుంది.